వేంచేస్తున్నారు. స్వాగతం సుస్వాగతం ముక్కు తిమ్మన ముద్దు పలుకు శ్రీ నంది తిమ్మన గారు వేంచేస్తున్నారు. స్వాగతం సుస్వాగతం రోజుటి కవివర్య బోధ విజయానికి స్వాగతం. మాదయ్య కారి మల్లన్న కారి ఐదవారి వామపుత్రుడు కవివర్య స్వాగతం. బోధ విజయానికి సుస్వాగతం. పింగళి సోరన్న కవివర్య స్వాగతం సుస్వాగతం. రామరాజభూషణుడు కవి భువన విజయానికి వేంచేస్తున్నారు. స్వాగతం సుస్వాగతం. వికట కవి తనాలి రామకృష్ణ గారు వేంచేస్తున్నారు. స్వాగతం సుస్వాగతం. అసమాన శాస్త్రీయ ప్రజ్ఞశాలి ఆయన మంత్రి సిమ్మరసు వారు వేంచేస్తున్నారు. స్వాగతం సుస్వాగతం. సాహితీ సమలాంకన సార్వభౌముడు ఆంధ్రభోజుడు కన్నడ రాజరామ రమణ మారు రాయడి గంట శ్రీ 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 కృష్ణదేవరాయ బోధ విజయానికి వేంచేస్తున్నారు. అందరూ ఆశీనులు కండి. మా ఈ భువన విజయంలో మీలాంటి గొప్ప కవులు ఉండటం మా అదృష్టంగా భావిస్తున్నాం. మన కవితా గోష్ఠి మొదలు పెడతామా మహారాజా? తప్పకుండా అప్పాజీ. మహారాజా, మీకు వచ్చిన కళ గురించి తెలియజేస్తారా? మాకు కళలో శ్రీకాకుళం మహావిష్ణువు కనబడి ఆముక్తమార్యగా వ్రాయమని ఆదేశించారు. తెలుగదేలయన్నదే శంభు తెలుగైను తెలుగు వల్ల ఉండ తెలుగో కండ ఎల నృపులోగులువ నిరగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స. ఆముక్తమాల్యద తెలుగు ప్రబంధ రత్నాలలో ఒక తెలుగు ఆణిముత్యం. కవలు శ్రమించాలి. ముగ్గురు అన్నదమ్ములు నెమ్మది కావాలని ధర్మం తిరుగు ఇవ్వాలని ధర్మకంతా ముగిస్తున్నారు. ప్రవేశపెట్టము. నమస్కారం మహారాజా. నేను విద్యానగరి వాసులు ముగ్గురు అన్నదమ్ములు.
మా తండ్రి గారు మరణ శాసనంలో మాకు 17 ఏనుగులు ఇచ్చి అందులో సగం మా అన్నగారికి, మిగిలిన దాంట్లో 3వ వంతు నాకు. మిగిలినవి నాకు రాశారు మహారాజా. మేము ఎలా పంచుకోవాలో తెలియక సతమతమాంటే మీ భటులు వాటిని మీ గజశాలకి తరలించారు. మహారాజా, జీవహింస లేకుండా ఎలా పంపకం పంచాలో తెలియట్లేదు. అందించే వాళ్ళు ఉండాలి అక్కడ. అందరూ పడ్డాయి క్యాండిడేట్స్. ఆ పాప ఊరికి బాగుండాలి. చనిపోయిన ఈయన తండ్రి చాలా తెలివైనవాడు. మీ గజశాలకి చెందాలని అలాంటి మరణ శాసనం రాశారు. క్షమించండి మహారాజా, మీరు అధర్మం చేశారు అని, అలాగే ఆ మరణ శాసనాన్ని ధిక్కరించారని అపవాదు రాకూడదు. మరి ఎలా పంచాలి ఆ 17 ఏనుగులు? మహామంత్రి నాకు 17 ఏనుగు బొమ్మలు ఇంకా ఒక గజ ఏనుగు బొమ్మని తెప్పించింది. తప్పకుండా. ఎవరక్కడ? మీ అన్న తమ్ములు ఇటు రండి. రాజుగారి గజశాల నుంచి ఒక ఏనుగు, మీ ఏనుగులు 17. ఎన్ని మొత్తం? 18 ఏనుగులు. అందులో సగం 9 ఏనుగులు. అవి మీ అన్నగారికి. మిగిలిన దాంట్లో 3వ వంతు ఏనుగులు 2వ బానికి. అవి నాకు. రాజుగారి గజం ఒక్కటి తీసేస్తే 2. అవి నాకు. జీవహింస లేకుండా ధర్మంగా మా ఏనుగులు పంచినందుకు ప్రభువులకి మా ధన్యవాదములు మహారాజా. తెనాలి రామకృష్ణ, మరొక్కసారి మీ తెలివితేటలతో మా మర్యాద కాపాడారు. మన కవితా గోష్ఠి మళ్ళా మొదలు పెడదామా అప్పాజీ? అలసాని వారు మీ మనుచరిత్రలో ప్రబంధ కావ్యం నుంచి ఏమన్నా చెప్తారా? తప్పకుండా. అనుచు గ్రమ్మరు వేల నిహార వారి బెరసి తత్పాదలే పంబు గరగిపోవుటెయరు గరధరణీసురుడు దైవకృతమున కిరణ సాధ్యంబు గలదే. ఎంత మధురంగా వర్ణించారు. ప్రవరుడు తన కాలుకు రాసుకున్న పసురు మంచుకి కరిగిపోయిన దృశ్యం. ఏ పనైనా దైవము తెలిసినట్లే జరుగును. ముక్కు తిమినారు మీ పారిజాతాపహరణం నుంచి ఒక్క పద్యం. మీరు నామ అని 2 అక్షరాలతో యక్షరి గంధములో రాశారు. మనమున నను మానమును నను నీ నామమును మనమునమున నేమమ్మున మాన నన్ను మన్ననమను మనునానా మునీనా మానానునా. ఎంత చక్కగా చెప్పారు. 2 అక్షరాలతో నడిచిన మీ పద్యం అమోఘం. నిరంతరం మీ నామ జపం చేశా, ముళ్ళకి సైతం కనిపించనంతటి గొప్పవాడిని అని సాగింది పద్యం. నంది తిమ్మన గారు ద్వక్షరి రచనలకు సుప్రసిద్ధులు కదా.
నేను వశిష్ఠమిత్రము, హరిశ్చంద్ర, నలోపాఖ్యానము, నరస భూపాలీయము అనే కావ్యములను రచించాను. శ్లేష ప్రయోగము చేసి మీ మన్నన పొందాను మహారాజా. మీరేమన్నా తక్కువ, వసుచరిత్ర లాంటి మహాకావ్యం రాశారు కదా. మీ వసు చరిత్ర చాలా ప్రసిద్ధి చెందిన కావ్యము. పింగళి సూరన్న గారు, మీరు కూడా ద్వద్ది కావ్యము రాస్తారు కదా. అవును మహారాజా, ఒకే కావ్యంలో 2 అర్థాలు ఉండేలా రాశాను. రామాయణం భారతం 2 కలిసి తత్సహోదర సంప్రవర్తనము జరిగినప్పురములోన ఘోటయ్యంత నేడు ముగిసి వచ్చే దానవ రాజమోదకాల మనచు సంతసమందే వాతాత్మజుండు. రామాయణంలో వాయుపుత్రుడు హనుమంతుడు, భారతంలో వాయుపుత్రుడు భీముడు. భలా చాలా బాగా చెప్పారు. ప్రభువుల వారికి వందనములు. ఆ పక్క దేశం నుండి ఒక పండితుడు మిమిలిని కలవాలని వచ్చారు. ప్రవేశపెట్టండి. చిత్తం మహారాజా. ప్రభు, నేను నన్నయ్య వేమరాజుపై ఒక పద్యము రాశాను. దాని అర్థం చెప్పగల కవి ఇంతవరకు దొరకలేదు. ఓహో అలాగా. మీ అష్టదిగ్గజములలో ఎవరికైనా చెప్పగల ధైర్యము ఉందా? ఉండవచ్చు అని ఆశిస్తున్నాను. మీ పద్యం మీద చెప్పి వినిపించండి. రాజనంతన రాజరాజాత్మజులు నాది తలప నన్నయ్య వేమధరిని పతికి. రాజనందన రాజరాజాత్మజులు నాది తలప నన్నయ్య వేమధరిని పతికి. రాజనందన రాజరాజాత్మజులు నాది తలప నన్నయ్య వేమధరిని పతికి. భావ భవ భోగ సత్కళా భావములను, భావ భవ భోగ సత్కళా భావములను, భావ భవ భోగ సత్కళా భావములను. ఈ పద్యమునకు అర్థం చెప్పండి. ఇతను మనల్ని నవ్వుల పాలు చేయవచ్చని అనుకుంటున్నాడు పెద్దన్న గారు. మా తెనాలి రామకృష్ణ గారు చెప్పగలరేమో. మహారాజా, నేను కూడా ఒక పద్యం రచించాను. ఈ కవి శేఖరుడు ఆలోచించి చెప్పే లోపల నేను కూడా ఆయన పద్యానికి చెప్తాను. మీ పద్యం చెప్పండి. మేకతోకకు మేకతోక, మేకుకు తోక మేకతోక, మేక మేకతోక, మేకతోకకు మేకతోక, మేకుకు తోక మేకతోక, మేక మేకుకు మేక తోకకు తోక మేకతోక, మేకతోక, మేక తోక తోక మేక మేక తోక మేక, మేక తోక తోక మేక మేక తోక మేక, మేక తోక తోక మేక మేక తోక మేక, మేక తోక మేక తోక మేక తోక. మహారాజా, నేను రేపు వచ్చి చెప్పవచ్చా? ఒక్కరోజు గడువు కావాలి. తప్పకుండా. ఆ కవిశేఖర్ వచ్చి అర్థం చెప్తారా మహారాజా? నాయ రామకృష్ణ గారు, మీరేం చెప్తారా అని ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాము. తెనాలి రామకృష్ణ వారు మీరు తెనాలి రామకృష్ణ వారు మీరు చెప్పిన
పద్యానికి జవాబు తెలియక పారిపోయారు. పాపం. నేను మేకల మహారాజా, ఆ కవి శేఖరుడు అర్ధరాత్రి నగరం విరిచి వెళ్ళిపోయారండి. బస్సులో అంతా చూసాము, ఎక్కదలేరు. నేను మేకల మంద గురించి ఆసుగా రచించిన పద్యానికి అర్థం తెలియలేదు. బల రామకృష్ణ బల, మీ కవితా చాతుర్యంతో మా ఆస్థాన గౌరవం కాపాడినందుకు ఇదే మా సత్కారం.